జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పెద్ద రామాపురం చిన్న కోర్పాడు పెద్ద కోర్పాడు పంచాయతీలకు విచ్చేసిన టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డికి మహిళలు హారతులు పట్టి తిలకం దిద్ది కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు కలిసి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి మహిళలతో ముఖాముఖి కార్యక్రమం చేపట్టారు. మహిళలతో ముఖాముఖి కార్యక్రమానికి పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజ బాబురెడ్డి టీడీపీ మండల అధ్యక్షురాలు చాముండేశ్వరి విచ్చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణమనేని సావిత్రి, ఎంపీటీసీ రాజ్యలక్ష్మి, మీనా పాల్గొన్నారు. మహిళలతో ముఖాముఖి కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పంచాయతీలలో ఉన్న ఇతర సమస్యలను తెలుసుకుంటూ మహిళల పొదుపు సంఘాలతో వారు ఏ విధంగా ఆర్థికంగా ఎదగవచ్చునో తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 మాసాలలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి మహిళా నేత పులివర్తి సుధారెడ్డి ప్రజలకు తెలియజేశారు. సభ్యులు శ్రీ పులివర్తి నాని గారి సతీమణి శ్రీమతి పులివర్తి సుధారెడ్డి గారికి పాకాల మండలం పెదరామపురం పంచాయతీ నుంచి ఘనంగా స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. మరి పెదరామపురంకి సంబంధించిన మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా అక్క మన ముందుకు రావడానికి కారణం ఏమంటే, మనకు ఉపాధి అవకాశాలు ఎక్కడ ఉన్నాయో, ఏ రకమైన పని చేస్తే మనం ఉపాధిని సంపాదించుకోగలుగుతామో, ఆ ఉపాధి ద్వారా మన పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసుకోగలుగుతాము. అలాగే వ్యక్తిగత సమస్యలు కాకుండా, ఇంట్లో ఉన్న వ్యక్తిగత సమస్యలు లేదంటే మీ హెల్త్ అవి కాకుండా మీకు ఏదైనా మీ దృష్టిలో ఏదైనా మీకు సమస్యలు ఉంటే అవి నలుగురికి ఉపయోగకరంగా ఉంటే అక్క దగ్గరికి ఒక్కొక్కరు వచ్చి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీ సమస్యలు చెప్తే అక్కడికక్కడే అక్క వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తారు. మరి ఆడపడుచు లక్ష్మి గారు అందరితో కలిసి ఇక్కడ ఉన్న లీడర్స్ అందరూ క్యాంపెయిన్ చేశారు. అండ్ చాలా సంతోషం. చూసే ఉంటారు, పోలింగ్ అయిన మరుసటి రోజున నాని గారిని హత్య చేయాలనుకోవడం చెవిరెడ్డి గారు, మీ అందరి ఆశీస్సులతో నాని గారు దాని నుంచి తప్పించుకోవడం, ఈరోజు మనందరికీ ఒక మంచి వ్యక్తిగా, మంచి ఎమ్మెల్యేగా ప్రతిరోజు ప్రజల మధ్యనే ఉంటూ పనులు చేస్తూ ఉన్నారు. సో నా వంతు సాయంగా నేను నాని గారి కోసం, మీకోసం, మనందరి కోసం సూక్ష్మంగా వెళ్ళాలని, ప్రభుత్వం చేయాల్సిన పనులు ప్రభుత్వం చేస్తోంది. నాని గారు నియోజకవర్గానికి మేజర్గా ఎక్కువ మందికి ఉపయోగపడే పనులు అంటే రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, లైట్స్, అంటే అది అందరికీ ఉపయోగపడే పనులు, వాటి మీద దృష్టి పెట్టారు. అలాంటివన్నీ నేను నా వంతుగా నాని గారికి తోడుగా ఉండాలని, సూక్ష్మంగా వెళ్ళాలని, ప్రతి ఒక్కరితో ఇలాగా కలవాలని, మీరు నాకు కొన్ని లోటుపాట్లు చెప్పగలుగుతారు, నేను దాన్ని నాన్నగారి దృష్టికి తీసుకెళ్ళగలుగుతాను. అందుకని మెయిన్గా మహిళలతోనే మీటింగ్ అని పెట్టుకోవడం జరిగింది. అవి కాకుండా మనకు ప్రభుత్వం ఎన్నో వెసులుబాటు కల్పిస్తోంది. ఈ పథకాల ద్వారా, లోన్స్ ద్వారా మహిళల్ని ఎంకరేజ్ చేయడానికని చంద్రబాబు నాయుడు గారు మంచి పథకాలని యాక్టివ్గా పెడుతున్నారు. దీన్ని ఉపయోగించుకోమని ప్రతి చోట మనం ఎంకరేజ్ చేస్తున్నాం. దీని గురించి చాలామందికి అవగాహన ఉంది, లేదు, ఉపయోగించుకోవాలి, ముందుకు రావాలి అని మీతో డిస్కస్ చేయాలి, మీతో అవన్నీ ఆలోచనలు పంచుకోవాలనడానికి కూడా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. సో ప్రతి చోట డ్వాక్రాలో సంఘ సభ్యులు చాలామంది ఉన్నారు. సో నాకు ఇంట్రెస్టింగ్గా దీనిలో కనిపించింది, 9 గ్రూప్స్ ఇక్కడికి రావడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్, సంఘమిత్ర, శోభ అనే వాళ్ళకి సంబంధించిన 9 గ్రూప్స్ ఇక్కడికి రావడానికి ఇంట్రెస్ట్ చూపలేదు అని. సో రాకపోయినా నష్టం లేదు. కాకపోతే నేను చెప్పదలుచుకున్నది, పార్టీలకు అతీతంగా ముందుకు రావాలన్నది మన ఆలోచన. పార్టీలకు అతీతంగా మేము ఈ పార్టీ అని ఎవరు ముద్ర వేసుకోవట్లేదు. ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టేది అందరి మహిళలకి, అందరి కోసం. ఎవరైతే కూడా నాని గారు, మా చెవెన్ననో ఎవరి ఇంటి నుంచి ఎవరు తెచ్చి ఖర్చు పెట్టరు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులయ్యి మనకు చెందాలి. పథకాలు కూడా ఎవరు వాళ్ళ ఇళ్ల నుంచి తేరు. ప్రభుత్వం ఇచ్చేదాన్ని కరెక్ట్గా ప్రజలకు అందజేయడానికి పనిచేసే వాళ్ళే ఈ మధ్యలో ఉండే వ్యవస్థ.
ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానంగా పనిచేసేదే ఈ రాజకీయ వ్యవస్థ. దాన్ని నమ్మే మీరు చేస్తారన్న దీంతోనే మనకు ఓట్లు వేశారు. సో మేము బిర్యానీలే తింటాం, మాకు బిర్యానీలు అంటేనే మేము మీటింగ్కి వస్తాం అనే వాళ్ళు రాకపోయినా పర్లేదు, 10 మందికి మంచి జరగాలి అన్న ఆలోచనతో మన సచివాలయ సిబ్బందిని ఇక్కడ ఇంక్లూడ్ అయిన అందరినీ కూడా మనం రమ్మంటున్నాం. ఏంటంటే ప్రజల సమక్షంలో వీళ్ళు పనిచేస్తున్నారా లేదా, చేయకపోతే ఎందుకు చేయలేదని మనం ప్రశ్నించవచ్చు మీ తరపున నుంచి. చాలా చోట్ల నేను ఇలా అడుగుతూ ఉంటే మాజీ ఎమ్మెల్యే ఏమేమన్నా ఎమ్మెల్యేనా మీటింగ్లు పెట్టేస్తా ఉన్నారు అన్నారంట. సో అతని కోరిక కూడా తీర్చేద్దాం. నెక్స్ట్ ఎట్లా డివైడ్ అవుతాయి, 50 కొత్త నియోజకవర్గాలు వస్తాయి, 33% మహిళలకే ఉంది, మనం కూడా ఒక ఎమ్మెల్యే అయిపోదాం అప్పుడు. అతని కోరిక ఫలించాలి, మా అన్న కోరిక. రోజు ఈమె షాడో ఎమ్మెల్యే అంటారు. సో ఈ నియోజకవర్గం 2 భాగాలు అవుతుంది, ఒకటి నాన్నగారు ఉంటాం, ఒకటి నేను ఉంటా. మా అన్న కోరిక తదాస్తం దేవతలు పైనుంచి దీవించాలని నేను కోరుకుంటున్నా. సో నాకు ఇక్కడ ఏ హోదా లేదు, ఒక మహిళగా, ఇక్కడ ఒక ఓటర్గా, ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ అయితే అసలే కాదు, ఒక మహిళగా, ఒక ఓటర్గా, నాని గారి తరపున రిప్రజెంటేటివ్గా, నాని గారి మాటనే నా మాటగా ఇక్కడికి తీసుకుని వచ్చా. ఇక్కడ ఉన్న సాధక బాధకాలన్నీ నేను నాని గారి దృష్టికి తీసుకెళ్తాను, సరేనా? ఒకవేళ మన సోదరి ఆమె చేస్తున్నారా, వాళ్ళ హస్బెండ్ చేస్తున్నారా అనే తర్వాత సంగతి. ఈ డ్వాక్రా సంఘాలు ఏర్పడినప్పటి నుంచి చెప్పినా చెప్పకపోయినా బయట ప్రపంచానికి కనిపించని కుటుంబ పెద్ద ఆడవాళ్లే. నిజమే కదా? మన లోన్స్ తీసుకెళ్ళి మన కుటుంబాన్ని మనం కాపాడుతున్నాం. భర్త టైంకి జీతం తెచ్చినా తేకపోయినా మనం సంఘంలో నుంచే తీసుకున్న దాంతోనే పిల్లలకి టైంకి మనం ఫీజులు కడతాం, ఇంటి బాడులు, ఇంటి ఖర్చులు పెట్టుకొని మళ్ళీ భర్త 10 కాదు 20వ తారీఖు తెచ్చిస్తాం, దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేసి లోన్ డబ్బులు కడతాం. సో తెలియని కుటుంబ పెద్ద మహిళలు అంటే మనం మాత్రమే. సో సోదరు గారు ఆమె కోసం చేసినారా, హస్బెండా, కొడుకు కోసం చేసినారా అనేది తర్వాత. సో ప్రతి మహిళ ఇది ఉపయోగించుకోవాలని, మనం ఒకరిపైన ఆధారపడ్డము, ఎంతసేపు నాకు పెన్షన్ రాలేదు, నాకు ఇంకొకటి రాలేదు అని ఎదురు చూడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని. సో మీకు ఇక్కడ సీసీ తర్వాత. సో ప్రతి మహిళ ఇది ఉపయోగించుకోవాలని, మనం ఒకరిపైన ఆధారపడ్డము, ఎంతసేపు నాకు పెన్షన్ రాలేదు, నాకు ఇంకొకటి రాలేదు అని ఎదురు చూడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని. సో మీకు ఇక్కడ సీసీ గారు ఉన్నారు, సీసీ గారు ఉన్నారు, యా మీరు రైట్. ఒక 30 మంది ఒక గ్రూప్గా ఫామ్ అయితే, ఒక్క మన ఊరు నుంచి కావనలేదు, ఈ పాకాల నుంచి ఓకే, ఒక 4-5 పంచాయతీలు కూడా ఏదో ఒక పని నేర్చుకోవాలి మేము అని ఒక 30 మంది గ్రూప్గా ఫామ్ అయి ముందుకు వస్తే మన ఊర్లోనే ఇక్కడే ఒక కమ్యూనిటీ సెంటర్లో మనం ట్రైనింగ్ పెడతాం. దాంట్లో నాకు తెలిసినంత వరకు టీ పొద్దునిస్తాం, మధ్యాహ్నం భోజనం ఉచితంగా పెడతాం, 15 రోజుల తర్వాత సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అండ్ అదే సర్టిఫికేట్తో మనం బ్యాంక్ వెళ్ళి లోన్కు అప్లై చేసే వెసులుబాటు కూడా ఉంది. అది టైలరింగ్ నుంచి, పుట్టగొడుగుల నుంచి, ఎంబ్రాయిడరీల నుంచి, జూట్ బ్యాగుల నుంచి, పేపర్ ప్లేట్ల తయారీ నుంచి చాలా వెసులుబాటు ఉంది. అలా కొద్ది మంది మనం బయటకు రావాలి అని నా ఆలోచన, ఆశ కూడా. నేను ఈ ఫిబ్రవరి, మార్చ్ ఈ కంప్లీట్గా నియోజకవర్గం అంతా ఈ మాటలు చెబుతూ వెళ్తే కనీసం ఒక 100, ఒక 10 బ్యాచ్లు, 30 మంది లెక్క ఒక ఊరికి వచ్చిన, మండలానికి 4 బ్యాచ్లు వచ్చినా నేను సక్సెస్ అయినట్టు. సో నెక్స్ట్ ఏప్రిల్ నుంచి అది ఆచరణలోకి వస్తుంది. సో మీరు ఆలోచించుకొని ఇంటికి వెళ్ళి మాట్లాడుకొని, సో అందుకోసమనే ఇవన్నీ ఉన్నాయి. మనం ఇంట్లోనే కూర్చొని చేసే పనులు ఇవన్నీ. పనులు చేసిన తర్వాత నేను అమ్మకానికి ఎక్కడ పెట్టాలి, మార్కెటింగ్ ఎట్ట చేసుకోవాలనే దాన్ని కూడా ఇంట్లో నుంచే చేసుకునే వెసులుబాటు మనకు ఉంది. ONDC అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది, అదొకటి మన చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేశారు. ఇట్లా మన అమెజాన్లో, ఫ్లిప్కార్ట్స్లో ఎట్లా అన్ని వస్తువులు, రకరకాల మనుషులు తయారు చేసే వస్తువులు ఒక చోట ఎట్లా ఉంటుందో, మనం ఇంట్లో కూర్చొని ఎట్లా ఆర్డర్ పెట్టుకుంటామో అట్లా ONDC అని మన సంఘ సభ్యులు చేసుకునే వస్తువులని దానిలో చేర్చి మార్కెటింగ్ చేసే వెసులుబాటు ఇచ్చారు. మీ డౌట్స్ అన్ని నేను అడిగాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తల్లి. వాళ్ళ షాంపూ, టీ పౌడర్, ఇంకా
సన్నగా అవడానికి చాలా మంది మేము వాడుతా ఉన్నాం మన ఆ పౌడర్ మాత్రం. ఒక పప్పుల పొడి ఉంది అండ్ మల్టీగ్రెయిన్ మిక్స్ చేసుకునే అలాంటి ప్రోడక్ట్స్ ఆమె చేసి ఎలాంటి వాళ్ళు మన ఊరు నుంచి కూడా రావాలి అని మేము చేసేది ఎవరు కొంటారులే అనుకోకండి. స్లోగా మార్కెట్లో దీర్ఘకాలికంగా ప్యాకెట్లో ఫ్యాన్సీగా వచ్చే వస్తువులకి ఆదరణ తగ్గుతోంది, ఇంట్లో మనం చేసే వస్తువులకి పెరుగుతోంది. మనము ఈ చిగరాకేసి కుంకుడుకాయలేసి షాంపూలు అప్పట్లో ఉండేట్టుగా ఆ కాలం వెనక్కి వస్తాం. మీరు అందరూ ఫోన్లు వాడుతూ ఉంటారు, రీల్స్ వస్తూ ఉంటాయి. చాలా మంది ఇంట్లో అమ్మ కూతురు కావచ్చు, అత్త కోడలు కావచ్చు, కోడళ్ళకి ఏంటంటే పెద్దవాళ్ళు ఒకరు ఉంటే ఆ సేల్స్ ఇంకా బాగా అవుతుందని అత్తలను కూడా బాగా చూసుకుంటా ఉన్నాం ఇప్పుడు. వాళ్ళ రీల్స్ కూడా ఆ శాఖను కూడా తీసుకున్న తర్వాత 15th ఫైనాన్స్ కింద ప్రతి పంచాయతీకి నిధులు ఇచ్చారు. సో ఆ నిధులు వాడుకోవాల్సింది ఈ చెత్త క్లీన్ చేయడానికి, ఈ ముళ్ళ కంపలు క్లీన్ చేయడానికి, కాలువలు క్లీన్ చేయడానికి, ఓవర్ హెడ్ ట్యాంక్ క్లీన్ చేయడానికి, లైట్లు, నీళ్ల ట్యాప్లు రిపేర్ చేయడానికి వాడాలి. కానీ చాలా చోట్ల అంటే ఇప్పుడున్న సర్పంచులు కావచ్చు కొద్ది మంది దుర్వినియోగం చేశారు, రాష్ట్రం అంతా కూడా జరిగింది అది. ఇప్పుడున్న సెక్రటరీ గారు దాన్ని కట్టడి చేయాలి. ఇప్పుడు జరగాల్సిన నష్టం చాలా వరకు జరిగే ఉంటుంది, మీతో కట్టడి చేయాలి. ఇప్పుడు ఇంకా 35,000 బ్యాలెన్స్ ఏదో ఉన్నట్టు చూపిస్తున్నారు. దీంట్లో 45,000 ఈఎస్ఎల్ ఏజెన్సీ అండ్ నెలకు ఒకసారి ఓవర్ హెడ్ ట్యాంక్ క్లీన్ చేయాలి అనేది ఒకటి ఉంది, దాన్ని మీరు మెయింటైన్ చేయాలి. ఒక లాగ్ బుక్ పెట్టుకోండి. ఓవర్ హెడ్ ట్యాంక్ క్లీన్ చేయాలి, డ్రై చేయాలి, మళ్ళీ నింపాలి. నెలకు ఒకసారి అది చేయండి. అది చేస్తేనే సగం జబ్బులు తగ్గుతాయి. ప్లస్ ఈ చెత్త చెదారం తీసుకోవాలి. లైట్లు మెయిన్గా ఉండాలి. అన్ని రూట్స్కి లైట్స్ ఉన్నాయా అమ్మా? లేవా? చెప్పాలి. గత 5 సంవత్సరాల కాలంలో చెవిరెడ్డి గారి పాలనలో ఇలా ప్రజల వద్దకు వచ్చి ధైర్యంగా కూర్చొని కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా వచ్చి మీ కష్టం ఏమీ అని అడిగారా? ఎలక్షన్ ముందు బిర్యానీలు వంచి మధ్యలో చీరలు ఇచ్చారా? ఇక్కడికి వస్తా ఉన్నాము అంటే ఏదో పని కట్టుకొని అరుపులు కొట్లాటలు కాదు. ఒకరి తర్వాత ఒకరు వస్తే అధికారులందరూ ఇక్కడే ఉన్నారు, సమస్య మాట్లాడతాం, తీరుస్తాం. మళ్ళీ మీకు అందరికి చెప్పే మాట, ఇది బిర్యానీలు పెట్టే బ్యాచ్ కాదు, మేము బాధ్యతతో నడుచుకునే బ్యాచ్. అర్థమైందా? మేము కావచ్చు, మా కార్యకర్తలు కావచ్చు, ఇదే అధికారులు అప్పుడు పనిచేశారు, ఇప్పుడు పనిచేశారు. ఏ రోజైనా మీ పంచాయతీకి డబ్బులు వచ్చాయా? రాలేదు. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే 5 సంవత్సరాల తర్వాత పంచాయతీకి నిధులు వచ్చాయి, రిపేర్లు ఖర్చు పెడుతున్నారు. మీరు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు గొంతు తీయలేదు, ఈ రోజు అరుపులు అరుస్తున్నారు. ఇదే అరుపులు గత 5 సంవత్సరాలు నిలదీసింటే ఇది జరగదు. మీ సమస్య చెప్పండి, పరిష్కారం ఉంటుంది. అరిస్తే వేస్ట్. అర్థమైందా? తోడుగా చరిత్రలో నిలిచిపోయేంత బ్రహ్మాండమైన మెజారిటీ నా భర్తకి ఇచ్చారు కాబట్టి నా భర్తకి సాయంగా నేను ప్రజల్లోకి వస్తున్నా. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చుంటే నన్ను ఎవరు అడుగుతారు? ఎవరు రాకపోతే మీరు ఎవరు చెప్పుకుంటారు. సో అరుపులు కొట్లాట్లు ఇక్కడ ఎవ్వరికి ఉండకూడదు. పార్టీలకు అతీతంగా రండి. మీరు ఎవరికి ఓట్లు వేసినా, రేపు మీరు ఎవరికి ఓట్లు వేసుకున్నా మనకు అనవసరం. మీ మనసుకు తోచింది, మనసుకు మెచ్చిందే చేస్తారు. ఇంతే కష్టం మేము 19లో కూడా పడ్డాం, కానీ రాష్ట్రం అంతా ఒక ఛాన్స్ అని కొట్టుకుపోయింది. ఇదే కష్టం అంతకంటే 24లో పడ్డాం. ఎదురు చూడని రాష్ట్రం అంతా ఓట్లేసింది. 164 అంటే రాష్ట్రం అంతా ఓట్లేసింది తెలుగుదేశానికి. మీరు అనుకున్న ఒక్క ఛాన్సు, పథకాలు కూడా పనిచేయలేదు. ఆ రోజు ప్రజల్లోకి వచ్చినప్పుడు మాకు పథకాలు అవసరంలే, రోడ్డు వేయండి, మాకు పథకాలు అవసరంలే, లైట్లు వేయండి, మాకు పథకాలు అవసరంలే, నా బిడ్డకు ఉద్యోగం ఇవ్వండి, నాకు పథకాలు అవసరంలే, నా కూతురు ధైర్యంగా రోడ్డు మీద తిరగాల, ఆ ధైర్యం మాకు లేదని చెప్పారు. ఈరోజు అవన్నీ చక్కబరిచే సమయంలో మళ్ళా పథకాలు రాలేదని, కానీ వస్తాయి. ఒక్క 4 రోజులు లేట్ అయినా అన్ని పథకాలు అమల్లోకి వస్తాయి. మీ సమస్యలు 30 సంవత్సరాలుగా కూడా ఎవరు పట్టించుకొని ఉంటారు. ఈరోజు మేము వచ్చాం, ఇవన్నీ మళ్ళీ ఈ రోజు ఆగదు. మళ్ళా పథకాలు రాలేదని, కానీ వస్తాయి. ఒక్క 4 రోజులు లేట్ అయినా అన్ని పథకాలు అమల్లోకి వస్తాయి. మీ సమస్యలు 30 సంవత్సరాలుగా కూడా ఎవరు పట్టించుకొని ఉంటారు. ఈరోజు మేము వచ్చాం, ఇవన్నీ మళ్ళీ ఈ రోజు ఆగదు, మళ్ళీ వస్తాం, కనుక్కుంటూనే ఉంటాం. సో మీరు ఒక ఏరియా నుంచి వచ్చినప్పుడు మీకు ఒకే సమస్య ఉంటుంది. గోలగోలగా 10 మంది అరిస్తే రసాబస అవుతుంది. రండి, చెప్పండి,
ఎవరు స్థానికంగా అధికారులు ఉన్నారో అడుగుదాం, వాళ్ళ ద్వారానే తీర్చుకుంటాం. ఇంత ముందు చెప్పాం, ఎవరు ఖర్చు పెట్టినా మా చెవన్న వాళ్ళ ఇంటి నుంచి ఏం తెచ్చేది కాదు, నాని అన్న వాళ్ళ ఇంటి నుంచి తెచ్చేది కాదు. ఏదో ఆశపడి 1000-2000 ఇస్తాం. ప్రజలకు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రజల డబ్బు. దాన్ని సక్రమంగా ప్రజలకు చేర్చేదే బాధ్యత ఒక రాజకీయ నాయకుడిది. అది నాని గారు సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు ఇక్కడ. రైట్? సో ప్రశాంతంగా ఇంతకన్నా ఎవరు చెప్తారు? అన్నిటికీ కమిషనర్ డైరెక్టర్ వస్తారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటారు కదా. అసలు మమ్మల్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? మేము మండల అధ్యక్షుడిగా నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేనేమంటున్నా, నేను చెయ్యను, కమిషనర్ గారు చెప్పక చేస్తానని ఈ రోజు లెటర్ ఇమ్మనండి, మీరు ఇచ్చేసేయండి. నేను డిపిఓ గారు చెప్తే నేను చెయ్యను, నా కమిషన్ మీ రీజన్ రైటింగ్ లో ఇచ్చేసేయండి ఈ రోజు. మీరు 2-3 ఈ పంచాయతీ నుంచి వచ్చినా చాలు. పంచాయతీకి 2-3 కలెక్ట్ చేసుకోండి. మనము ఒక కళ నేర్చుకునే దాంట్లో, చేతి వృత్తులు నేర్చుకునే దాంట్లో ఏం తప్పులే కదా. మన ఇంటికి వచ్చి మన ఊర్లోనే కదా మనం నేర్చుకుంటాం. అట్లీస్ట్ మన బట్టలైనా మనం కుట్టుకోగలుగుతాం కదా. అండ్ ఈ టైలరింగ్ మిషన్స్ వరకు మన ప్రభుత్వం మనకు ఉచితంగా ఇస్తుంది. అవి ఉన్నాయి, మనకు మిషన్స్ వచ్చాయి కదా మనకు. అంటే ఇక్కడ మన పాకాల్లో నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తాం మన కోచింగ్ సెంటర్. ఆ రోజు వచ్చి అందరికి ఇంటిమేషన్ ఇచ్చి మనం ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళని పీడి తీసుకెళ్తాం. అంటే ఊరికి మిషన్ తీసేసుకొని ఆ నిధులతో మన పంచాయతీ డెవలప్ చేసుకోవచ్చు. 2-3 తీసుకెళ్లి కలిపితే ఆ వచ్చే నిధులకు కానీ మనకి ఉన్న ఊర్లు జనాభాకు కానీ ఖర్చు పెట్టుకోలేం, సరిపోదు. అంటే అతను అనుకూలంగా చేసుకున్నారు, కులవారీగా తెలుగుదేశం దెబ్బ కొట్టడానికి అన్నట్టుగా. మీరు చూసే ఉంటారు, లాస్ట్ టైం మనం పోరాటాలు చేసాం ఓట్ల కోసం కానీ, పంచాయతీలు విలీనానికి కానీ అన్ని. ఇండియా భారతదేశంలోనే చేయనంత ఘోరాలు చేశారు. నేను మళ్ళీ నా పోరాటం స్టార్ట్ చేయలేదు, ఇంకా మళ్ళీ వెళ్ళి చెయ్యాలి. ఇంకా కూడా తీయలేదు ఓట్లు కానీ, ఈ రీఫార్మేషన్స్ కానీ. పంచాయతీలు ఎక్కడొక్కడ మళ్ళీ వెనక్కి వస్తేనే మన పంచాయతీ ఎదుగుతుంది అన్నమాట. సో దీన్ని ఖచ్చితంగా మనం బ్రేక్ చేస్తాం. మళ్ళీ రీఫార్మేషన్లో ఎక్కడిదక్కడ ముందు ఎలా ఉన్నాయో అలా వెనక్కు తెచ్చుకుంటాం. మన కష్టసుఖాలు పంచుకోవాలని మన ముందుకు తీసుకొని వచ్చి మహిళలందరూ గర్వంగా తలెత్తుకొని తిరిగేలాగా వాళ్ళ సంపాదన వాళ్ళు చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో అక్క మన ముందుకు ఈరోజు రావడం జరిగింది. మరి నాని అన్న కూడా గెలిచిన మరో రోజు నుంచి కూడా ప్రతి చోట నియోజకవర్గంలో ప్రతి పంచాయతీలో ప్రతి గ్రామంలో తిరుగుతూ రోజుకు 18 గంటలు మనలోనే ఉంటున్నారు. మీరందరూ చూస్తూనే ఉన్నారు. మరి ఇంత మంచి నాయకుడిని మనకి నియోజకవర్గానికి అందించ, మరి ఎక్కడెక్కడ ఉపాధి అవకాశాలు ఉన్నాయో వాటిని వెతికి పట్టుకొని మన ముందుకు తీసుకురావాలనే గొప్ప ఉద్దేశంతో మనము ఆత్మాభిమానంతో గౌరవంతో బ్రతకాలనే ఒక ఆకాంక్షతో అక్క ఇక్కడికి వచ్చారు. మరి మీ దృష్టిలో ఏమైనా సమస్యలు ఉంటే వ్యక్తిగత సమస్యలు కాకుండా మన గ్రామానికి వచ్చి మహిళల యొక్క సమస్యలను అడిగి కనుక్కోవడానికి ఈరోజు అక్కగారు వచ్చారు. ఈ విధమైనటువంటి కార్యక్రమము గత ప్రభుత్వంలో ఎన్నడూ జరగలేదు. ఎందుకంటే ప్రత్యేకించి అక్కగారి కుటుంబము, అన్నగారు కావచ్చు, అక్కగారు కావచ్చు, వినీల్ బాబు గారు కావచ్చు, మన నియోజకవర్గానికి ఎంతగానో శ్రమించినారు, అందరికీ తెలుసు. అదే బాటలో మేమున్నాము మీకు అండగా అంటూ ఈ కార్యక్రమాన్ని మొదటిసారిగా జరపడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇది ఒక మంచి అవకాశము. రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున కాదు, మీకు మీ కుటుంబానికి ఉపాధిగా ఏ పనులు చేసుకోవచ్చు, మన డ్వాక్రా సంఘాల ద్వారా కానివ్వండి, మన మహిళలు ఎటువంటి పనులు చేసి మన కుటుంబానికి అండగా ఉండాలి అనేటువంటి కార్యక్రమము అక్కగారు స్కీమ్స్ చెప్తారు. మన మహిళల్ని అభివృద్ధి చెందడానికి ఒక అవకాశం ఇస్తున్నారు అక్కగారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మహిళలకి ఎప్పుడూ అండగా ఉంటారు సుధక్క గారు. కాబట్టి మన గ్రామంలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ
VRR Constructions. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855